కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ. అందరికీ నమస్తే. శ్రీవారి ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. వనితా టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ అనగానే అమ్మవారికి బోనం సమర్పించి నాటుకోడితో మొక్కు తీర్చుకుంటాం. ఆ తర్వాత ప్రతి ఇంట్లో నాటుకోడి కూర వండడం పరిపాటే. అయితే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి నాటుకోడి కూర వండడం అనేది రకరకాలుగా వండి ఉంటారు. ఈరోజు మనం ఉన్నాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్. సో ఇక్కడ మనకి షెఫ్ పద్మారావు గారు ఉన్నారు. నాటుకోడి కూరని మరింత టేస్టీగా మరింత డిఫరెంట్గా ఎలా వండాలి అనేది చూపించబోతున్నారు. ఆ ప్రొసీజర్ ఏంటో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. బోనాల పండుగ అంటే తెలంగాణలో చాలా ప్రసిద్ధమైన పండుగ. సో ఆ రోజు ప్రతి ఇంట్లో నాటుకోడి కూర ఉంటుంది కామన్గా. సో ఈరోజు మేము ఇక్కడ ముందే డిసైడ్ వచ్చాం. సో డిఫరెంట్గా మీరు వండే నాటుకోడి కూర ఆ ప్రొసీజర్ ఏంటో తెలుసుకోవాలని. సో మాకు చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. సో బోనాల పండుగ అంటేనే అమ్మవారికి నైవేద్యం సమర్పించి నాటుకోడితో మొక్కు తీర్చుకొని ఆ తర్వాత ఇంట్లో నాటుకోడి కూర వండుకొని అందరూ పండుగ చేసుకుంటారు. సో మా వాళ్ళకి తెలుసు చాలా విధాలుగా వాళ్ళు నాటుకోడి కూర వండుకున్నారు. సో ఈ రోజు స్పెషల్గా మీరు చూపించే స్పెషల్ వంటకం అని చాలా టేస్టీగా ఉంటుందని వచ్చాం. నాటుకోడి కూరకి దానికి ఏమన్నా వేరే నేమ్ ఏమైనా ఉందా? అవునండి, ఇది నాటుకోడి కూర కుర్మా. నాటుకోడి కూర కుర్మా. అయితే ముందుగా నాటుకోడి కూర కుర్మా వంటకానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది నాటుకోడి, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పొడి, మెలన్ సీడ్స్, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తేజ్పత్తా, టేస్ట్ కోసం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే సార్, మీరు ఈరోజు మాకు నాటుకోడి కుర్మా చూపించబోతున్నారు. సో నాటుకోడి కుర్మా తయారు చేయడానికి ముందుగా ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్, సో ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ప్రొసీజర్ చూద్దాం. ప్రొసీజర్లో ముందుగా మనం నాటుకోడిని కొద్దిగా మ్యారినేషన్ చేసుకోవాలండి. అచ్చా, కడిగి క్లీన్గా నీట్గా పెట్టుకున్నాం. సో ఇది ఒక హాఫ్ కిలో చికెన్ ఉంటుందా? హాఫ్ కేజీ ఉంటుంది. ఓకే, హాఫ్ కిలో నాటుకోడి మాంసాన్ని తీసుకున్నాం. సో దాన్ని మ్యారినేషన్ చేయబోతున్నాం. ముందుగా కొద్దిగా పసుపు, కారం, కొంచెం కారం, కొద్దిగా కారం హాఫ్ స్పూన్, తర్వాత కొద్దిగా ఉప్పు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనం తర్వాత కూడా ఉప్పు యాడ్ చేస్తాం కదా సార్? మళ్ళీ గ్రేవీ కుక్ చేస్తున్నప్పుడు అందులో మళ్ళీ కొద్దిగా ఉప్పు వెళ్తుందండి. మీరు అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాం, తర్వాత కూడా మనం ఉప్పు యాడ్ చేస్తాం. సో దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మ్యారినేషన్ చేస్తున్నాం. ఎంత టైంలో ఇది ఉంచాలి? ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ సరిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టి కర్రీ ఫ్రిడ్జ్లో ఉండాలి. మ్యారినేషన్స్ అనేవి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో ఉండాలండి. ఇవన్నీ వేసి బయట పెట్టడం కాదు, ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితేనే ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో, ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ముక్క లోపలికి వెళ్తుంది అనమాట. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour సరిపోతుందండి. అదే బిర్యానీ అనుకోండి, అది డిఫరెంట్ ప్రొసీజర్. అది ఒక ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, నైట్ పెట్టి మార్నింగ్. సో ఈరోజు ఇప్పుడు మనం నాటుకోడి కుర్మా వండుతున్నాం కాబట్టి నాటుకోడి మాంసాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes వరకు మ్యారినేషన్ చేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసాం. సో ఇది మొత్తం ఇదిగో ఇలా మిక్స్ చేసాం. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేయబోతున్నాం. సార్ మ్యారినేషన్ అయితే పక్కన పెట్టేసాం ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు వచ్చేసి మనం పేస్ట్ తయారు చేసుకోవాలండి. గ్రేవీ కోసం పేస్ట్ కొద్దిగా జీడిపప్పు, మెలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ విత్తనాలు ఇప్పుడు దొరుకుతున్నాయి మనకి సూపర్ మార్కెట్స్లో, గసగసాలు, తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి. సో ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకోవడానికి మనం తీసుకుంటున్నాం జీడిపప్పు, పుచ్చకాయ విత్తనాలు, గసగసాలు, ఎండు కొబ్బరి పొడి. ఓకే, ఇవి ముందుగా కొద్దిగా వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలండి. ఓహో, బాయిల్ చేసుకున్న తర్వాత ఇవి మటుకు 2 రోస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు జీడిపప్పు, పుచ్చకాయ విత్తనాలు వాటర్లో వేసి బాయిల్ చేసి దాంతో పాటు ఇవి 2 యాడ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి పేస్ట్. అచ్చా, ఆల్రెడీ పేస్ట్ తయారు చేశారు. సో జీడిపప్పు, పుచ్చకాయ విత్తనాలు, గసగసాలు, అలాగే కొబ్బరి పొడి, ఈ 4 కలిపి పేస్ట్ తయారు చేసుకుంటే ఇలా రెడీ అయిపోయింది. సో ముందుగానే చేసి పెట్టుకున్నాం. మీరు కూడా వంట చేసుకోవడానికి ముందుగానే చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మ్యారినేషన్ ప్రాసెస్ పెట్టారు కదా, నాటుకోడి మాంసాన్ని మ్యారినేషన్ పెట్టాం కదా. సో ఈ లోపల జీడిపప్పు అలాగే పుచ్చకాయ విత్తనాలని కొంచెం బాయిల్ చేయాలి. అవి బాగా ఉడికిన తర్వాత దాంట్లో గసగసాలు, కొబ్బరి పొడి యాడ్ చేసి ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలి. మనకి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. మాంసాన్ని మ్యారినేషన్ పెట్టుకున్నాము, ఈ లోపల మనం పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు అసలు మెయిన్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగిద్దామండి.
సో ఇక్కడ మనకి నాటుకోడి కదా సార్, కుక్కర్ అవసరం లేదా? లేదండి, డైరెక్ట్గా ఉడికిపోద్ది, అయిపోతుంది. మ్యారినేషన్ చేసాం కాబట్టి కుక్కర్ కూడా అవసరం లేదు. సో ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దామండి. సో శ్రీవారి గ్రౌండ్నట్ ఆయిల్, శ్రీవారి పల్లి ఆయిల్ వాడుతున్నాం. సో శ్రీవారి ప్రొడక్ట్స్లో మనకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మసాలాలు ఉన్నాయి, గోధుమ పిండి ఉంది, కారం ఉంది, పసుపు ఉంది. సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డెఫినెట్గా శ్రీవారి ప్రొడక్ట్స్ని ఒకసారి మీరు కూడా చూడండి. రుచి ఆయిల్ ముందు వేడెక్కాలండి, కాస్త మంచిగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా మనం గరం మసాలా వేద్దాం. ముందుగా షాజీరా. ఓకే, ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడి అయ్యింది అని ఒకసారి ఇలా చూస్తే ఆ సెగల్తో మనకు అర్థం అవుతుంది వేడి అయింది లేదు అనేది. వేడైంది లేదు తెలుస్తుంది. ముందుగా కొద్దిగా షాజీరా వేసాం. ఏ నాన్ వెజ్ కర్రీకైనా సాజీరా, ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ బేసిక్ అండి. ఇవి ఏ నాన్ వెజ్ కన్నా లవంగాలు, యాలకులు, చెక్క, మోస్ట్ ఆఫ్ ది దానికి ఇది రెడీ, ఇది కంపల్సరీ వేయాలి. సో షాజీరా తర్వాత లవంగాలు. ఇప్పుడు హాఫ్ కిలో నాటుకోడి మాంసం తీసుకున్నాం కాబట్టి ఒక 4-5 సరిపోతాయి అంటారా? 4-5 లవంగాలు, కొద్దిగా ఒక టీ స్పూను షాజీరా, లవంగాలు ఒక యాలకులు ఒక 4-5, తర్వాత దాల్చిన చెక్క వేసేయమంటారా? వేసేయండి. 2 దాల్చిన చెక్క వేసాం, ఎందుకంటే ఒక హాఫ్ కిలో మాంసాన్ని తీసుకున్నాం కాబట్టి. తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక మీడియం సైజ్ ఆకు సరిపోతుందండి. ఏ నాన్ వెజ్ కర్రీ, చికెన్ కానీ మటన్ కానీ వండుకున్నప్పుడు, నాటుకోడి కూర కానీ వండుకున్నప్పుడు బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క, సాజీరా ఇవి బిర్యానీతో ఎలా వాడతామో అలాగే వాడితే ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ వేడి నూనెలో మనం ఈ మసాలాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఆ నూనెలో స్ప్రెడ్ అవుతుంది. ఆ నూనె బేస్గా మారుతుంది అనమాట. సో ఆ ఫ్లేవర్ మొత్తం, ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం గ్రేవీకి అంటుతుంది. ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. హోల్ గరం మసాలా మొత్తం ఇదంతా మనం హై ఫ్లేమ్లోనే చేస్తున్నాం. హై ఫ్లేమ్లో అండి. ఓకే, దీని తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ మీరు ముందే రెడీ చేసి పెట్టుకుంటే కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు వాడుతున్నాం సార్, లేకపోతే కారంలోనేనా? కారంలోనేనండి, కాకపోతే కొద్దిగా పచ్చిమిర్చి వేద్దాం. ఓకే, ఆనియన్స్ ఆల్మోస్ట్ బాగా కలర్ అయితే మారింది. సో నీట్గా స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అంటే ఇక్కడ చాలా చిన్నగా స్టూడెంట్స్ చాలా చిన్నగా కట్ చేశారు. మరీ అంత చిన్నగా అక్కర్లేదు, కానీ మీడియం సైజులో కానీ చిన్నగా కానీ మీరు మిర్చి కట్ చేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో అవ్వాలండి. దీనికి కొద్దిగా ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. అంటే సిమ్లో పెడితే నీట్గా పర్ఫెక్ట్గా అవుతాయి అంటే పర్ఫెక్ట్గా అవుతుంది. సో మీరు ఏ స్టూడెంట్స్కి సార్ ఎక్కువ ఇక్కడ? నేను ఇక్కడ క్రాఫ్ట్ స్టూడెంట్స్కి మరియు బీఎస్సీ స్టూడెంట్స్ ఇద్దరికి చెప్తానండి. ఓకే, ఈ కోర్స్ మాది కంప్లీట్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండి. అచ్చా, ఎక్కువగా వంట చేయడం అది 75% కరికులం ఈజ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. అంటే రెగ్యులర్గా ఉన్న రెసిపీస్ అయినా లేకపోతే మీరు ఓన్గా ఏమైనా క్రియేట్ చేస్తూ ఉంటారా? జస్ట్ అథెంటికల్ రెసిపీస్, రీజనల్ కుజిన్స్ ఎలాగో ఉంటాయి, బట్ మావి కొన్ని డిఫరెంట్ స్టేట్స్, కాశ్మీరీ, పంజాబీ, లక్నోవి, మహారాష్ట్రియన్, అన్ని స్టేట్స్ అక్కడ ట్రెడిషనల్ ఫుడ్, హైదరాబాదీ, తమిళనాడు, కేరళ. ఓకే, ఇంకా ఇన్నోవేటివ్గా కూడా మేము కొంచెం ఫ్యూజన్ కుకింగ్ లాంటిది. అండ్ వీ హ్యాడ్ ఎ వరల్డ్ రికార్డ్ చేసాము ఒక 2 years బ్యాక్. ఓకే, 75 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ చేసాం. బిర్యానీలో 75 వెరైటీస్ బిర్యానీస్. సో ఇండియా, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన సందర్భంతో మేము 75 రకాల బిర్యానీస్ చేసాము. దానికి రుచి చూడు కార్యక్రమంలో మనం 75 సార్లు రావచ్చు ఇక్కడికి. పద్మరావు గారు 75 బిర్యానీలు మనకి చేసి చూపించాలి అంటే 75 బిర్యానీలు చేసాము. అండ్ దానికి మాకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు కూడా నమోదైంది. సూపర్ సార్, కంగ్రాట్స్. సో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలాలు వేసాం. చెక్క, లవంగాయలు, యాలకులు, అలాగే సాజీరా, బిర్యానీ ఆకు, తర్వాత ఆనియన్స్ వేసాం. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం. మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనం నాటుకోడి మాంసం మ్యారినేషన్ చేసినప్పుడు దాంట్లో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి, సో రెగ్యులర్గా వేసుకునే దానికంటే కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేసుకోవాలి.
అయిపోయింది అంటారు. ఇది ఎందుకు మనకి అంటే కుక్కర్లో పెడితే ఇంకా ఫాస్ట్గా అయిపోయేది కదా? కానీ చికెన్ నాటుకోడి కావచ్చండి, మన మామూలు బ్రాయిలర్ కూడా అయినా సరే అండి, జనరల్గా చికెన్ కుక్కర్లో కుక్ చేయడం అవసరం లేదండి. లేదు, దానివల్ల ఏమైనా టేస్ట్ మిస్ అవ్వడం అట్లా ఏం జరగదు. ఎందుకంటే అది మటన్, ల్యాంబ్ ఇవన్నీ వచ్చేసి రెడ్ మీట్స్ అనమాట. ఓకే, అవి మీట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. సో హెల్ప్ కోసం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మనం కుక్కర్లో కుక్ చేస్తాం. అదే చికెన్ అనుకోండి, ఇది పౌల్ట్రీ, పౌల్ట్రీ కాబట్టి వైట్ మీట్ అనమాట. ఇది వైట్ మీట్. సో అది రెడ్ మీట్ అయితే ఇది వైట్ మీట్. సో వైట్ మీట్ జనరల్గా ఎక్కడ కూడా 99% కుక్కర్లో వేసే అవసరం లేదు, డైరెక్ట్గా ఉండేయచ్చు. చికెన్ మంచిగా ఉడకడానికి ఒక టెక్నిక్ కూడా ఉందండి, అది మీకు చెప్తాను నేను. సో ఉల్లిపాయలు కొంచెం త్వరగా బ్రౌన్ అవ్వడం కోసం మనం కొద్దిగా ఉప్పేద్దాము. అచ్చా, ఉల్లిపాయలు బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే. ఎందుకంటే సాల్ట్ వేసినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం మ్యారినేషన్ కూడా కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి. అచ్చా, అక్కడ సాల్ట్ వేసుకున్నాం, ఇక్కడ సాల్ట్ వేసుకున్నాం, మళ్ళీ ఫైనల్గా కూడా వేస్తాం కాబట్టి ఇవంతా గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా వేయాలి. సో ఉప్పు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైందంటే ఇంకా కష్టం అవుద్ది. సో ఈ ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం జస్ట్ పైన ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగడం వల్ల ఇక్కడే మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్? ఇది ఫుల్ ఫ్లేమ్ మీద పెడదామండి. ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసి అప్పుడు మనం చికెన్ యాడ్ చేద్దాం. ఓకే, సో మ్యారినేషన్ ఏదైతే దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ పెట్టుకున్నామో నాటుకోడి మాంసం, ఫ్లేమ్ కూడా చెక్ చేసుకోండి. ఫుల్ పెట్టేయాలి. ఇప్పుడు ఎందుకు ఫుల్ ఫ్లేమ్ పెడుతున్నామంటే చికెన్ యాడ్ చేసేటప్పుడు వన్స్ మనం ఒకసారి ఎప్పుడైతే ఈ చికెన్ యాడ్ చేస్తామో హై ఫ్లేమ్ మీద, ఈ చికెన్ యొక్క బయట లేయర్ ఏదైతే ఉందో అది కుక్ అయిపోతుంది అనమాట. ఓకే, కుక్ అయిపోయి సీల్ అయిపోతుంది. ఓకే, పైనంతా అండ్ జ్యూసెస్ ఏవైతే చికెన్లో ఉంటాయో అవన్నీ లోపల ట్రాప్ అయిపోతుంది. సో చికెన్ టెండర్గా ఉంటుంది. తిన్నప్పుడు మనకి జ్యూసీనెస్ వస్తుంది. ఓకే, సో హై ఫ్లేమ్ పెట్టేసి ఫైనల్గా అంటే ఆనియన్స్, మిర్చి ఇవన్నీ వేగాయి అని తెలిసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి ఆ చికెన్ యాడ్ చేసేస్తాం. చికెన్ యాడ్ చేస్తున్నామండి. ఓకే, సో ఫస్ట్ ఈ చికెన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం 30 మినిట్స్ 40 మినిట్స్ మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి సో దాని నిండా అది పర్ఫెక్ట్గా అలా పట్టేసి ఉంటుంది. సో స్టిల్ మనం హై ఫ్లేమ్ మీద ఉంచాము, ఫ్లేమ్ పెద్దగానే ఉంది. ఫస్ట్ చికెన్ మొత్తం వెస్సల్కి అనుగుణంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం. ఆనియన్స్ ఏం మాడిపోవా? ఆనియన్స్ మాడవండి కొంచెంసేపు. ఓకే, దెన్ ఎప్పటివరకు ఉంచాలంటే మనం ఇప్పుడు దెన్ స్లోగా ఈ చికెన్ మనం టర్న్ చేస్తే చూడండి చికెన్ కలర్ చేంజ్ అయింది. ఓకే, పింక్ నుంచి వైట్ అయిందనమాట, తెల్ల రంగులోకి వచ్చింది. సో దిస్ ఇండికేట్స్ దట్ ఆ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అది కుక్ అయింది. లోపల ఇంకా పచ్చిగానే ఉంది, బయట మాత్రం పొరంతా కుక్ అవ్వడంతో ఉడకడంతో ఏమవుతుందంటే ఆ లోపల జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అవి అట్లా లోపల ఉండిపోతాయి అనమాట. ఓకే, సో ఇంకొక 2 మినిట్స్ ఇది ఇలా ఉంచి దెన్ వీ విల్ యాడ్ మసాలా గ్రేవీ టు దిస్. మనం ఏదైతే మిక్సీలో తయారు చేసుకున్నామో అది జీడిపప్పు, పుచ్చకాయ విత్తనాలు, అలాగే గసగసాలు, దాంతోపాటు కొబ్బరి పొడి, ఈ 4 కలిపి పేస్ట్ తయారు చేసామండి. సో అప్పటి వరకు కూడా ఫ్లేమ్ తగ్గించొద్దు, ఈ పేస్ట్ వేసేదాకా హై ఫ్లేమ్ మీదే ఉంచాలి. మాడకుండా ఉండాలంటే జస్ట్ మీరు కొంచెం కొద్దిగా ఇట్లా కదపడం కానీ లేకపోతే లాడిల్తోనే ఒకసారి మనం టర్న్ చేస్తే సరిపోతుంది. రెగ్యులర్ బౌల్స్ కూడా ఓకేనా సార్? నాన్ స్టిక్ ఉండాలి? నాన్ స్టిక్ ఉండాలి. ఇది నాన్ స్టిక్ కాదండి, ఇప్పుడు వాడుతున్నాం కదా, ఇది స్టెయిన్లెస్ స్టీల్ మీద కూడా చేసేయచ్చు మనం. కొంచెం ఆ మాడకుండా దగ్గర ఉండాలి పర్ఫెక్ట్గా. సో చూడండి, సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. ఈ పచ్చి చికెన్ నుంచి ఎక్కడ వరకు కుక్ అయిందో. ఈ మసాలాలు ఇవన్నీ పట్టడం వల్ల అనుకుంటా అరోమా అనేది ఆల్రెడీ మాకు తెలుస్తుంది ఇక్కడ. ఓకే సార్, సో నౌ ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ యాడ్ చేద్దామండి. ఇక్కడ మనం జీడిపప్పు, పుచ్చకాయ విత్తనాలు ఉడకబెట్టాం కొంచెం. సో దానికి కొబ్బరి పొడి, గసగసాలు యాడ్ చేసి పేస్ట్ తయారు చేసుకున్నాం. ఓకే, పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఇంకొకసారి కలుపుకొని. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇప్పటి వరకు మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు, ఇంకా వేయలేదు. చాలా మంది నాటుకోడి వండేటప్పుడు అది కొంచెం టైం పడుతుంది కాబట్టి గట్టిగా ఉంటుంది,
ఎక్కువ వాటర్ లేదంటే విజిల్స్ అట్లా అనుకుంటారు. లేదు, కుక్కర్లో వండడం లేదు, డైరెక్ట్గా వండుతున్నాం. కాకపోతే ఈ టెక్నిక్ యూజ్ చేస్తే నేను ఎట్లయితే హై ఫ్లేమ్ మీద చికెన్ యాడ్ చేసి చికెన్ వేసి కాసేపు అవుటర్ లేయర్ కుక్ అయ్యేంత వరకు ఉంచి దెన్ ఇట్లా ఎప్పుడైతే టాస్ చేసి కుక్ చేస్తామో 80% చికెన్ ఇక్కడ కుక్ అయిపోతుంది అక్కడే. ఎస్, ఓకే. నా ఇప్పుడు ఇంకా స్టిల్ మనం హై ఫ్లేమ్ మీద ఉంచాం. హై ఫ్లేమ్ మీదే ఉంచాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సాధారణంగా మనం ఇలాంటప్పుడు ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి అన్నప్పుడు, నీళ్ళు యాడ్ చేయాలి అన్నప్పుడు కూల్ వాటర్ బిందులోంచి తీసి డైరెక్ట్ వేసేస్తాం. కానీ మీరు హాట్ వాటర్ రెడీగా పెట్టుకొని ఒక ఫ్లాస్క్లో పెట్టుకోవడం కానీ లేదంటే బౌల్లో పెట్టుకోవడం కానీ, హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, వంట కూడా చాలా ఫాస్ట్గా అవుతుందంట. సో ఈ టెక్నిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో వాటర్ వేసే ముందు కొద్దిగా కారం, ఓకే. సో పచ్చిమిరపకాయలు వేసాం, దానికి తగ్గట్టుగా మీరు ఎంత స్పైసీగా తింటారో అడ్జస్ట్ చేసుకోండి. జనరల్గా మనం తెలంగాణలో కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది మన కూరలన్నిటికీ. సో మేమైతే ఇక్కడ శ్రీవారి ప్రొడక్ట్స్లో శ్రీవారి కారం వాడుతున్నాం. సో చాలా టేస్ట్గా ఉండడం కొద్దిగా కోసం. కారం, అలాగే శ్రీవారి పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పు మళ్ళీ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 times యాడ్ చేసాం సార్. అవునండి, ఓకే. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసాం. దాని తర్వాత కొంచెం కొద్దిగా హాట్ వాటర్. హాట్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి సన్నగా కదిపి ఈ మసాలా ఏదైతే వేసామో కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ ఒకసారి గ్రేవీలో మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మంటను తగ్గిద్దామండి. ఓకే, ఇప్పుడు సిమ్లోనా మీడియం ఫ్లేమ్? స్లో ఫ్లేమ్, మొత్తం సిమ్, కంప్లీట్గా సిమ్లో వేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. ఓకే, మరి ఇప్పటి వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాం. అండ్ కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు సిమ్లో పెట్టాం. ఈ 5 minutes ఉడకాలి అంటున్నారు. తర్వాత ప్రొసీజర్ ఏంటి, ఏం చేయబోతున్నాం అనేది చూద్దాం. సార్ ఇప్పుడు మనం ఒక 5 minutes అనుకున్నాం మూత పెట్టి. ఒకసారి నాకైతే ఫ్లేవర్ ఇప్పటి నుంచే తెలుస్తుంది. మీరు మూత తీస్తే ఆ సువాసన కూడా, అరోమా కూడా మాకు తెలుస్తుంది. వావ్, సూపర్. సో లోపల అలా కుక్ అవుతూ ఉంది నీట్గా. అవునండి, ఆ కలర్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది. సో ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసాం స్టార్టింగ్లో, తర్వాత కొంచెం కారం యాడ్ చేసాం. ఇంకా ఇప్పుడు వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ లాస్ట్ మనము ఉప్పు, కారం, పసుపు, ఓకే, అవన్నీ యాడ్ చేసామండి. లాస్ట్గా మనము మన గరం మసాలా. సో మన శ్రీవారి ప్రొడక్ట్స్లో కూడా ఫిష్ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, అలాగే గరం మసాలా కూడా ఉంది. సో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాం. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి, అంటే గరం మసాలా ముందు కారం, ఉప్పు వాటితో వేయొద్దు, వద్దండి, లాస్ట్లో వేయాలి. ఇది వేసిన తర్వాత కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి, గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ అవ్వకూడదు సార్? ఇంకా అవసరం లేదండి, ఎందుకంటే ఆ మసాలా ఆల్రెడీ రోస్టెడ్ ఫ్లేవర్స్ అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. అన్నీ రోస్ట్ చేసిన తర్వాత మసాలా రెడీ చేస్తాం. ఓకే, అండ్ బేస్ ఇంగ్రీడియంట్ ఏదైతే టెంపరింగ్ స్టార్ట్ చేసామో మనం ముందు, అది కూడా గరం మసాలానే. సో ఇక్కడ నుంచి ఇంకొక 2 minutes ఉంచి వీ కెన్. ఓకే, గరం మసాలా వేసిన తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రం కుక్ అవనిస్తే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అంతా కూడా సరిపోయిందండి, దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ స్టూడెంట్స్కి చికెన్లో, అంటే ఎక్కువగా నాన్ వెజ్ అనగానే పీపుల్ ప్రిపేర్ చేసేది చికెన్. ఫస్ట్ ప్రిఫరెన్స్. సో రఫ్గా ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటకాలు ఉండొచ్చు చికెన్లో? చాలా ఉన్నాయండి. మన తెలంగాణ రీజన్లోనే చికెన్ వెరైటీస్ చాలా ఉంటాయి. నాటుకోడి కూర ఉంటుంది, అంకాపూర్ చికెన్ ఉంటుంది, ఓకే, మళ్ళీ వేయించిన కోడి ఉంటుంది, గోలించిన కోడి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా రీజనల్ కుజిన్స్ వేరే చోట చూసామంటే మనకి హైదరాబాద్, తెలంగాణ వదిలేసి జస్ట్ హైదరాబాద్ కుజిన్ కన్సిడర్ చేసుకుంటే అందులో మళ్ళీ నార్మల్ చికెన్ కుర్మా ఉంటుంది, నిజామీ చికెన్ హండీ ఒకటి ఉంటుంది, దెన్ దాని తర్వాత సౌత్ ఇండియన్ డిషెస్ ఇంకా పోతే చెట్టినాడు చికెన్, దెన్ మలబారీ చికెన్. డెఫినెట్గా ఐహెచ్ఎంహెచ్లో బిర్యానీలే 75 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ తయారు చేసి పెట్టారు అంటే చికెన్ని 100లో ఉంటాయి ఇంకా చికెన్ వెరైటీస్. సో ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం నాటుకోడి కుర్మా. మాకైతే స్మెల్ ఎరగదీసింది. సో టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కాసేపట్లో చూద్దాం. సో అయిపోయినట్టే సార్, స్టవ్ బంద్ చేసేయాలి. ఇంకా స్టవ్ రేంజ్ బంద్ చేసేద్దాం. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచాం. 2 to 3 minutes సరిపోతుంది. సో ఆయిల్ కూడా పైకి మొత్తం వచ్చి డివైడ్ అయింది కాబట్టి ఉడికిందండి. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర పైన యాడ్ చేస్తున్నాం. దెన్ గార్నిష్ కోసం ఇంకొంచెం కొత్తిమీర మళ్ళీ మనం వేసుకోవచ్చు అండి. ఓకే,
ఓకే, సో ఇప్పుడు ఇంకా స్టవ్ క్లోజ్ చేసేయచ్చు. స్టవ్ క్లోజ్ చేయొచ్చండి. సో పైన అంటే లుక్ కోసం మనం గార్నిష్ కోసం దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. అంటే పైన డైనింగ్ టేబుల్ మీద పెట్టినప్పుడు కొంచెం ఆ కొత్తిమీర యాడ్ చేస్తే సో ఇంట్లో పిల్లలకు కానీ మీకు వచ్చిన గెస్ట్లకు కానీ ఇంకా కళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సూపర్. నాటుకోడి చాలా వెరైటీస్ తిన్నా కానీ నాటుకోడి కుర్మా ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. చాలా చాలా అద్భుతంగా ఉంది. కారం కూడా పర్ఫెక్ట్ సరిపోయింది సార్. మసాలాలు అన్నీ ఎగ్జాక్ట్లీ యాడ్ అయిపోయినాయి. నేను మీ ఇందాక ఒక డౌట్ అడిగా, కుక్కర్లో వండకపోతే నాటుకోడి ఎలా ఉడుకుతుంది మేబీ అని. కానీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఆ తింటుంటే జ్యూసీ వచ్చినట్టుంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో నాటుకోడి కుర్మా చాలా అద్భుతంగా ప్రొసీజర్ అంతా చూపిస్తూ తయారు చేసి ఇచ్చారు. అండ్ మీరు కూడా ఇప్పటివరకు చాలా నాటుకోడి కూరలు వండుకొని ఉంటారు. సో ఇప్పుడు ట్రై చేయండి నాటుకోడి కుర్మా ఎలా చేయాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి మన IHMHలో షెఫ్ పద్మారావు గారు తయారు చేసి చూపించిన నాటుకోడి కుర్మా. సో మన శ్రీవారి ప్రెజెంట్స్ రుచి కార్యక్రమంలో మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. ప్రేక్షకులందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి వనిత టీవీ. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ.